ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి డిబేట్లో ఈరోజు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు జాయిన్ అయినారు. అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు రవీంద్ర బాబు సార్ కూడా నాతో పాటు జాయిన్ అయినారు. నమస్తే. సో ఇద్దరితో మాట్లాడే కార్యక్రమం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా, హరీష్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా, నెక్స్ట్ కేసీఆర్కి నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఫోన్ ట్యాపింగ్ పైన నిజంగా ఎందుకు ఇంత హై డ్రామా? ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగిందా? మరి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో చాలామంది అధికారులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది అధికారులు జైలు కూడా పోయినారు. మరి ఆ అధికారులు ఎవరి పేరైనా చెప్పిర్రా? ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం పైన ఎపిసోడ్ల వారిగా ఎందుకు ప్రభుత్వం నడిపిస్తూ ఉంది, కొంత డిస్కస్ చేద్దాం. కార్తికేయ, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవైపు హరీష్ రావును విచారణకు పిలిచినారు, తర్వాత కేటీఆర్ విచారణకు పోయిండు. ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగిందా, లేకపోతే కావాలనే వాళ్ళని టార్గెట్ చేసేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మనం చెప్పడం కాదు, కేటీఆర్ చెప్తున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగుండొచ్చు, జరగలేదని వాళ్ళు ఎక్కడ చెప్పట్లే. జరిగుండొచ్చు, కానీ మాకు తెలియదు, అది అధికారులు చేసి ఉంటారు. అంటే జరగలేదు అని చెప్పటానికి వెనకాడుతున్నారు అంటే జరిగిందని మనం అర్థం చేసుకోవాలి కదా. రెండోది, జరిగిందని ఎవరు చెప్తున్నారు? స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత చెప్తుంది. నా ఫోను, నా భర్త ఫోను, నాకు సంబంధించిన ఫోన్ ట్యాప్ చేశారని. సరే, అవతల రాజకీయ వ్యతిరేకులు చెప్పడం పక్కన పెట్టు. సో వీళ్ళే చెప్తున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కొంత క్లియర్ కనపడుతుంది. సరే, ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉంది, అఫీషియల్ గా కూడా చేసుకోవచ్చు. మరి అఫీషియల్ గా చేసుకుంటే రికార్డులు ఎందుకు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు? రికార్డులు లేకుండా చెరిపివేసే ప్రయత్నం ఎందుకు చేశారు? ఏవైతే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉంటాయో వాటిని ధ్వంసం ఎందుకు చేశారు? వీటికి సమాధానాలు రావాల్సి ఉంది. ఇప్పుడు ఎంక్వైరీ సంస్థలు వీటి సమాధానం తీసుకొస్తాయా లేవా అన్నకాడ చర్చ తప్ప. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ ఎట్లా తెలుస్తుంది? ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు లేకపోతే ఎట్లా ఏమన్నా ఉంటాయా? సింబాలిక్ ఉంటుందా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది? అంటే ఇప్పటి వరకు వీళ్ళ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించి, అది కూడా బీఆర్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఫండింగ్ ద్వారా తెప్పించేసి, దాని ద్వారా తెలియకుండానే మొబైల్స్ లోకి ఒక బగ్గును పంపించేసి క్లియర్ కట్, అంటే బగ్ పంపించకుండా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది నిజానికి. కానీ ఇదేమో కొంత క్లియర్ గా ఉండటం కోసం, ఆడియోలు క్లియర్ గా ఉండటం కోసం బగ్గుని తెలియకుండా పంపించేసి ఓ నెంబర్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది. అది కూడా ఎలా చేశారు? మామూలుగా ప్రభుత్వాలు ఫోన్ ట్యాప్ చేస్తూ ఉంటాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చి కేంద్ర హోంశాఖ అప్రూవల్ తీసుకొని రాష్ట్ర హోంశాఖ అప్రూవల్ మేరకు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తూ ఉంటారు? సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, తీవ్రవాదులు. అంతవరకే నీ పరిమితం, అంతవరకే. నీ రాజకీయ వ్యతిరేకులను ఫోన్ ట్యాప్ చేసే అధికారం కూడా నీకు లేదు. ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా క్లియర్ గా, అంటే ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయాలి అన్న దాని మీద చాలా క్లియర్ గా చట్టాలు ఉన్నాయి. టెలిగ్రాఫ్ చట్టం కూడా ఉంది. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు. కానీ ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి. ఆ అథెంటికేషన్ ఆధారంగా చేయాలి. ఇప్పుడు వ్యక్తిగత గోప్యత, ఫోన్ ట్యాపింగ్, ఈ రెండింటి మధ్య సన్నటి గీత ఉంటది. ఆ గీతని దాటకూడదు. కానీ ఇప్పుడు ఎవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు? రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేశారని. ఆయన రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీ, ఒక పార్లమెంట్ సభ్యుడు ఫోన్ ట్యాప్ చేయకూడదు. ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు? రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పుకుంటారు? అంటే ఒకటి, వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ లో వాళ్ళు కొంత కనుక్కోగలుగుతారు. రెండోది, ఇప్పుడు అంటే అప్పుడు ఎలా తెలుసు అన్న పక్కన పెట్టి ఇప్పుడు ఎంక్వైరీలో ఓపెన్ చెప్తున్నారు కదా. ఎంక్వైరీ జరుగుతుందని నేను ఫోన్ ట్యాపింగ్ జరగబట్టి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు వచ్చాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండేటువంటి సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీడియాలో నీకు ఉన్నటువంటి సోర్స్ నీకున్నట్టే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరి సోర్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి పరికరాన్ని పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నాను విషయం ఒక రోజు కదా అర్థం కాదా. రెండోది, ఇంకొకటి ఏంటంటే ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో వేరే సమాచారం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ ఫామ్ హౌస్ కేసు ఉందబ్బా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని బీజేపీ కొనుగోలు చేస్తుంది అనేది. అప్పుడు ఆడియో రికార్డింగ్స్ కేసీఆర్ బయట పెట్టారు. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ అంటే నువ్వు రికార్డ్ చేసి ఉండొచ్చు, నువ్వు కేసీఆర్ ఇచ్చి ఉండొచ్చు, కేసీఆర్ దాన్ని బయట పెట్టి ఉండొచ్చు. కానీ ఒక ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ మాట్లాడుకున్న ఆడియో నీ దగ్గరికి ఎట్లా వచ్చింది అని నువ్వు ఫోన్ ట్యాప్ చేయకుండా వచ్చిందా? అంటే ఇలాంటి సమాచారం కేసీఆర్ కి ఎలా తెలుస్తుంది? ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరు అడిగినా చెప్తారు కదా క్లియర్ గా. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు మూడో వ్యక్తి తెలుసుకోగలిగాడు అంటే అతను మన దగ్గర లేకుండా తెలుసుకున్నాడు అంటే మన ఫోన్ వింటున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు కదా. మీ వర్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించినారు అంటున్నారా? ఎట్లా
నేను చెప్పడం ఇది కేటీఆర్ చెప్తున్నాడు ఇక ఫోన్ ట్యాప్ చేసామని ఇండైరెక్ట్ గా. చేయించడం అంటే ఆయన చేయించిన అనే వర్షంలో కాదు కదా ఆయన మాట్లాడింది. అంటే ఇప్పుడు ఆయన చేపించా అని చెప్పాడు యాక్చువల్గా. ఎందుకంటే నేను హోంశాఖ మంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని కాదని ఆయనకి ఆయన ఇండైరెక్ట్ మేము తప్పించుకోవడం. చేయించినాం అంటున్నాడు అంటారా మీరు ఎట్లా? ట్యాప్ చేపించామనేది ఆయన ఒప్పుకున్నాడు ఇండైరెక్ట్ గా. ఓకే కాకపోతే నేనే చేపించా అని చెప్పాడు. చెప్తే మన కేసు కదా అయిపోయింది కదా. ఓకే ఇక కేసు ఏముంటుంది, విచారణ ఉంటుంది. ఒప్పుకుంటే ఓకే నేనన్నా ఒప్పుకుంటే ఇక కేసు ఏముంది. కాకపోతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. కాకపోతే నేనే చేపించా అన్న విషయం కూడా ఆయన చెప్పడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆయన టెక్నికల్ గా తప్పించుకోవడానికి, ఎందుకంటే నేను ఐటీ శాఖ మంత్రిని, మున్సిపల్ శాఖ మంత్రిని, హోం శాఖ మంత్రిని కాదు కదా. నాకేం సంబంధం, ఏది హోం శాఖ పరిధిలో అంశం, పోలీసుల అంశం, నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఇలా తప్పించుకునేటువంటి ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తా రవీంద్ర బాబు సార్. సో మీరు విన్నారు కదా కార్తిక్ అన్న చెప్పినటువంటి ఆ మాటలు. సో ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ అంటే జరిగిన మాట వాస్తవము, నేను చేయించినానైతే ఎందుకు చెప్తాడు అనేటటువంటి ఒక వర్షన్లో మాట్లాడినాను. సో ఎట్లా చూస్తారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన? నిజంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? కేటీఆర్ హస్తం ఉందా, హరీష్ రావు హస్తం ఉందా? రేపు మాకు కేసీఆర్ కు నోటీస్ ఇస్తారంటున్నారు. కేసీఆర్ హస్తం కూడా ఉండొచ్చా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 సంవత్సరాల కాలం నుంచి గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మీద, పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద చాలా రకాల అలిగేషన్స్ మాట్లాడుతూ వస్తున్నారు. అందులో ఒకటి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఇటువంటి చాలా అంశాలని ప్రస్తావనకు తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అది కూలేశ్వరం అన్నారు. సరే ఎంక్వైరీ కమిషన్స్ వేశారు, సిట్లు వేశారు, విచారణ జరుగుతుందన్నారు, వానికి సంబంధం ఉందన్నారు, ఈయనకి సంబంధం ఉందన్నారు, రకరకాలుగా జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ లో పార్టీలకు అతీతంగా మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్ చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరగలేదా, జరగొచ్చా, జరగకూడదా అన్న విషయాన్ని తీసుకుంటే యాజ్ పర్ ద ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 సెక్షన్ 5 క్లాజ్ నంబర్ 2 ప్రకారంగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం వారైనా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు సంఘ విద్రోహ శక్తుల విషయంలో భారతదేశానికి, రాష్ట్రానికి సంబంధించిన సెక్యూరిటీ సేఫ్టీ విషయాల్లో ఏదన్నా థ్రెట్స్ ఉన్నాయని భావించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ప్రొవిజన్ అనేది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఉంది యాక్ట్. దాన్ని 2016 లో ఇండియన్ గవర్నమెంట్ అమెండ్మెంట్ కూడా చేశారు. ఈ యాక్ట్ ప్రకారంగా అనుమానాస్పదం అంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ట్యాపింగ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు దే ఆర్ ఎంపవర్డ్ టు టేక్ ఏ డెసిషన్. అప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ సెంట్రల్ థ్రెట్. లేదు స్టేట్ లో థ్రెట్ ఉంది అనుకున్నప్పుడు స్టేట్ హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలా. నంబర్ 1 తీసుకున్న తర్వాత సంబంధిత సంఘ విద్రోహ శక్తుల వ్యవహారాల్ని అంటే నిఘా వ్యవస్థ ద్వారా పసిగట్టడం కోసం ట్యాపింగ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి శిక్ష చేసే అవకాశం ఉంది. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, 1997 లో PUCL వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే ప్రధానంగా ట్యాపింగ్ చేయవచ్చు, కానీ అది ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా నార్మల్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. అది ఆర్టికల్ 21 ప్రకారం కానీ లేదా ఆర్టికల్ 19(1)A ప్రకారం కానీ ఈ హక్కులు హరించే విధంగా వేరే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయకూడదు అనేది ఒకటి ప్రధానమైన అంశం. వ్యక్తిగత గోప్యానికి భంగం కార్తీక్ గారు చెప్పినట్టు. ఇంకొక అంశం ఇంతకు ముందు కార్తీక్ మాట్లాడుతూ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, మరి చెయ్యకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఈ డేటా ఏదైతే ఉందో ట్యాపింగ్ చేసిన డేటా మూసీ నదిలో ఎందుకు విధ్వంసం చేశారు, ఎందుకు పగలగొట్టారు, వీళ్ళు చేశారు కాబట్టి దాచిపెట్టడానికి పగలగొట్టారు అని అంటున్నారు. నేనేమంటున్నానంటే PUCL కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో అందులో ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఇటువంటి సీక్రెట్ వ్యవహారాలు, కాన్ఫిడెన్షియల్ వ్యవహారాల్లో, నిఘా వ్యవహారాల్లో ట్యాపింగ్ చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ డేటా ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అలానే ఉంచితే ఇంకొక రకమైన థ్రెట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బ్లాక్మెయిల్, మిస్యూటిలైజేషన్ ఆఫ్ ద కాన్ఫిడెన్షియల్ డేటా అట్లా ఉండకూడదు. కాబట్టి ఆ డేటాని విచారణ పూర్తయిన తర్వాత 60 days లోపు ధ్వంసం చేయాల. గరిష్టంగా 180 రోజులు ధ్వంసం చేయాలి. చేయకుండా ఉంచితే అది లీడ్స్ టు అదర్ కాంప్లికేషన్స్. అందువల్ల అది ధ్వంసం చేయాలి కాబట్టి చేశారు. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ విషయానికి వద్దాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ స్టోరీ నడుస్తా ఉంది. కేటీఆర్ అంటున్నారు, కేసీఆర్ అంటున్నారు, హరీష్ రావు అంటున్నారు, కవిత అంటుంది, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, అందరు ఫోన్లో అందరూ ట్యాప్ చేశారు అని అంటున్నారు. మరి రాజకీయంగా మనం ఒక్కసారి చూసినట్టయితే భారతదేశంలో ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే
సెంట్రల్ లెవెల్లో చాలా సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వస్తా ఉంది. అంటే ప్రొఫెషనల్ గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయవలసిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత కారణాలతోటి రాజకీయ ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని వాడుతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ. సరే, కేటీఆర్ గారు, హరీష్ లేకపోతే ఇంకొకరో కేసీఆర్ ట్యాపింగ్ చేశారు అని అంటున్నారు. ట్యాపింగ్ వాళ్ళు చేపించినట్టు ఆధారాలు ఉన్నాయా? నంబర్ 1. నంబర్ 2, ఈ విచారణలో హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని పిలిచారంటే సమ్మన్స్ ఇచ్చి పిలిచారు, కానీ అక్యూజ్డ్ గా ఛార్జ్ షీట్ ఇచ్చి పిలవాల. మీరు ఇంతకు ముందు ప్రస్తావించారు మరి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని. అరెస్ట్ చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. వీళ్ళు సమ్మన్స్ ఇచ్చి విచారణకి పిలిచారు. విచారణకి పిలిచిన సందర్భంలో వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. నంబర్ 2, ఈ వ్యవస్థ ఏదైతే సెక్యూరిటీ వ్యవస్థ ఎస్ఐబి వాళ్ళ అధికారుల నేపథ్యంలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కేటీఆర్ గారు గతంలో పరిపాలించినప్పుడు చీఫ్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ కాదు. ఈ గోప్యత వ్యవహారాలని మంత్రి మండలికి లేకపోతే మంత్రులందరికీ, ఎమ్మెల్యేలందరికీ చెప్పి డిస్కస్ చేసి డెసిషన్ తీసుకారు సంబంధిత నిఘా వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైన అధికారులు. నంబర్ 3, గతంలో పనిచేసిన ఎస్ఐబి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ పొజిషన్ లో, వాళ్ళను కూడా కన్ఫెషన్ లో తీసుకొని విచారణ చెయ్యాలి కదా. ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఈ తార్పారం చేస్తున్నారు 2 సంవత్సరాల కాలం నుంచి? ఇంకొకటి, ఈ కేటీఆర్ గారిని ఈ క్వశ్చన్లు అడిగారు, హరీష్ రావు గారిని ఈ క్వశ్చన్లు అడిగారు. ఇవన్నీ లోపల జరిగిన విచారణలో జరిగిన ప్రశ్నోత్తరాలు బయటికి ఎందుకు లీక్ అవుతాయి, ఎందుకు వస్తాయి, ఎవరు విన్నాడు ఆ టేబుల్ కింద కూర్చొని? ఇవన్నీ అనవసరంగా మీడియా మేత కోసం, మీడియాలో సెన్సేషనల్ కోసం, రేటింగ్స్ కోసం ఇటువంటి లీక్స్ బయటికి రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఏదైనా కూడా అదే విధంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని మిస్యూటిలైజ్ చేసి ఈ విధంగా కక్ష సాధింపు ధోరణి వ్యవహరించడం సరికాదు. ఇప్పుడు ఇంతకుముందు కార్తీక్ గారు చెప్పారు ఎలా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టని. మామూలుగా మీకు మాకైతే మనం గమనించకపోవచ్చు, కానీ మన మధ్యలో ఇప్పుడు జరిగిన డిస్కషన్ 3వ మనిషి చెప్పాడు మనకి తెలిసింది అని అంటే ట్యాపింగ్ జరుగుతున్నట్టు అర్థమే. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ట్యాపింగ్ జరుగుతుందని తెలియకుండా కూడా ట్యాపింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ విషయంలో ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన వరకు మనకు తెలియదు. కానీ ఈ లోపు రాజకీయ ప్రేరేపితమైన ప్రకటనలు, లీకులు ఇస్తూ ఒక సంచలనమైన న్యూస్ కి కేంద్ర బిందువుగా ఉండే విధంగా దీన్ని సృష్టించడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అంటే కేటీఆర్, హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ లో సంబంధం లేదు అంటారా? అంటే నార్మల్ గా సంబంధం ఉంది అని నేను అనలేను, సంబంధం లేదు అని మనం ఎలా చెప్పగలం? ఫర్ ఎగ్జాంపుల్, నిఘా వ్యవస్థ నక్సలైట్స్ తో సంబంధాలు ఉన్నాయి. నక్సలైట్స్ మీద నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడ మూమెంట్స్ పసిగట్టాలి. ఈ సందర్భంలో ఈ ఎస్ఐబి వాళ్ళు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్స్ పెట్టి పరిశీలిస్తూ ఉంటారు వ్యవహార శైలిని. ఇటువంటి సంఘటనలో వీళ్ళు అందరితో చెప్పి డిస్కస్ చేసి చేయరు కదా. ఆ కన్సర్న్ హోమ్ మినిస్టర్ కి చెప్తారు, లేదా కన్సర్న్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఇది గూఢాచారి వ్యవస్థ అనేది సెక్యూరిటీ రీజన్స్ వల్ల అఫీషియల్ గా పర్మిట్ చేయబడినటువంటి ఒక వ్యవస్థ. సో దాని వల్ల మరి హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు అని ఊహాజనితమైన రాజకీయ ప్రేరేపితమైన ప్రకటనలు చేయటం ఎంతవరకు కరెక్ట్? సో కార్తిక్ గారు, మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి దావోస్ లో ఉన్నప్పుడు ఈ విచారణ, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విచారణ చేయవచ్చు కదా. ఇప్పుడు గతంలో దాదాపు ఆయన పోయి సుమారు 10 రోజులు 8 రోజులు అవుతుంది. ఆయన ఉన్నప్పుడు కూడా విచారణ చేయవచ్చు కదా. ఇప్పుడే ఎందుకు విచారణ? అంటే పొలిటికల్ డైవర్షన్ అనొచ్చు అది. అంటే ఉన్నప్పుడు చేయొచ్చు, లేనప్పుడు చేయొచ్చు. అది దేని ప్రాసెస్ దాందే. దానికి దీనికి లింక్ పెట్టడానికి లేదు. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం సార్, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ప్రతి విషయాన్ని వాడుకుంటారు. ఈ విచారాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తుంది, బీఆర్ఎస్ దీన్ని సానుభూతిగా మార్చుకుందామని చూస్తుంది. ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళే. కానీ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడాల్సుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్న పాయింట్కే పరిమితమైనప్పుడు, పరిమితమైంది అనుకున్నప్పుడు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా నువ్వు చెప్పు. ఉప ఎన్నికల సమయంలో అవతల రాజకీయ పార్టీల వ్యూహాలను యువతల వాళ్ళు ఎలా గమనించగలుగుంటారు? ఇప్పుడు రఘునందన్ ఫోన్ ట్యాప్ అయింది ఆయన ఆరోపిస్తున్నాడు. ఆయన ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయనకున్న ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే ఆయనకున్న సమాచారం మొత్తం ముందుగానే వేరే తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉండొచ్చు కదా. ఇంటెలిజెన్స్ ఒక పరిమితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలదు, కానీ A to Z సమాచారాన్ని ఇవ్వలేదు కదా. నువ్వు నేను మాట్లాడుకున్న మొత్తం సమాచారాన్ని ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఫామ్ హౌస్ కేసు చూడు, నువ్వు ఆ ఫామ్ హౌస్ కేసులో నువ్వు నేను మాట్లాడుకున్న ఫోన్ కాల్ కేసీఆర్ చేతుల్లోకి ఎలా వెళ్ళిందంటే అది ఇంటెలిజెన్స్ ఇస్తుందా? ఇంటెలిజెన్స్ కాదు కదా ఇచ్చింది. అందులో ఇంకా విచారణ కూడా స్టార్ట్ కాకముందే కేసీఆర్ చేతిలోకి వచ్చినాయి కదా.
ఇప్పుడు విచార సంస్థలు కొన్నాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత విచార సంస్థలు కనిపెట్టాయి అంటే నిజానికి విచార సంస్థలు కనిపెట్టాడు ఆన్సర్ కోర్టు ముందు ఉండాలి, ముఖ్యమంత్రి చేతులు ఉండకూడదు నిజానికి. కానీ కోర్టు దగ్గర ఉండాల్సిన ఎవిడెన్స్ తో ముఖ్యమంత్రి ప్లే చేశాడు అంటే ముఖ్యమంత్రికి అప్పటికే తెలుసుంది, చేతిలో ఆడియో ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అర్థం కదా. ముఖ్యమంత్రి హస్తం ఏమైనా ఉండొచ్చా పాత ముఖ్యమంత్రి? ఖచ్చితంగా ఈ వర్షన్లో అంటే కేసీఆర్ హస్తం ఉంది అంటున్నా మీరు? అంటే జరిగితే కేసీఆర్ హస్తం ఉంది. ఇప్పుడు జరిగింది అనేది ఒక నిజమైతే ఒక విషయం, ఇప్పుడు కవిత గారి ఫోన్ ట్యాప్ అయింది ఎగ్జాంపుల్ అనుకో, కవిత గారికి రాధాకిషన్ రావు గారికి లేదా కవిత గారికి ప్రభాకర్ రావు గారికి కవిత గారికి భుజంగరావుకి తిరుపతి అన్నకి వీళ్ళకి ఏమైనా పగలుంటాయా? రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసే అవసరమో, లేదు కవిత గారి ఫోన్ ట్యాప్ చేసే అవసరమో, రఘునందన్ రావు గారి ఫోన్ ట్యాప్ చేసే అవసరమో, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఎవరికి సహజంగా? వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు ఉంటది అంతే కదా. ఇప్పుడు రఘునందన్ కేసీఆర్ కి ప్రత్యర్థి, రేవంత్ రెడ్డి కేసీఆర్ కి ప్రత్యర్థి, లేదా కేటీఆర్ కి ప్రత్యర్థి, లేదా హరీష్ రావు ప్రత్యర్థి. కుమార్తె కదా అంటే వాళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయి కదా మనకి క్లియర్ గా ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కాదు, ఇప్పుడు బద్దలైపోయింది అధికారం అయిన తర్వాత. గ్యాప్స్ ఎప్పటి నుంచే ఉండుంటాయి, గ్యాప్స్ ఎప్పటి నుంచే ఉండుంటాయి. ఇవాళ బద్దలైపోయి ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారా? అంటే ఆమె చెప్తుంది, ఆరోపణ చేస్తుంది కదా. మరి మనం ఒక వ్యక్తి చేయగలిగింది ఆరోపణే, ఒక వ్యక్తి చేయగలిగింది ఆరోపణే. ఆ ఆరోపణ నిజమో కాదో నిరూపించాల్సింది వ్యవస్థ. ఆ వ్యవస్థ గట్ట ఎంక్వైరీ కొనసాగుతుంది. కాబట్టి మా లాంటి వాళ్ళు కనిపించే బాధ ఏంటంటే ఆ ఎంక్వైరీ రాజకీయ కారణాలతో కొద్దిగా ముందుకెళ్తుంది, కొద్దిగా వెనక్కి వెళ్తుంది, కొద్దిగా ముందుకెళ్తుంది, కొద్దిగా వెనక్కి వెళ్తుంది తప్ప ప్రాపర్ గా స్పీడ్ గా జరగట్లేదు అన్నది మా బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి ఆరోపించారు? నా ఇంటికి దగ్గరలో టీవీ ఛానల్ దగ్గర సర్వర్ పెట్టుకొని మరి నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి ఇన్నారు అన్నారు కదా. ఒక సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట గతంలో చెప్పారు అన్నప్పుడు ఆయన చేతిలో అధికారం ఉన్నప్పుడు దాన్ని సీరియస్ గా నిరూపించుకోవాల్సిన బాధ్యత అవసరం ఆయన చేతిలో ఉంది కదా, అది ఆయన చెయ్యాలి అంటే నేను. రెండోది, బీఆర్ఎస్ నాయకులే చెప్పలేకపోతున్నారు, ఫోన్ ట్యాపింగే జరగలేదని చెప్పలేకపోతున్నారు. వీళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిరూపించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం ఏంటి అనేది కొద్దిగా మాలాంటి వాళ్ళు కలుగుతున్న బాధ. ఓకే సార్, డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఇదంతా? ఇప్పుడు ఇక్కడ విశేషమైన అంశం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్సా కాదా అనేది కొద్దిగా మనం డిస్కస్ చేసే ముందు గమ్మత్తైన అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఇందులో ప్రధానమైన సునిశ్చితంగా మనం గమనించినట్టయితే అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. బీజేపీ నాయకులు అరవింద్ ఉల్టా వాళ్ళే పేపర్లలో ఇంకా రాపించుకుంటున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బీజేపీకి సంబంధించిన రఘునందన్ రావు గాని అరవింద్ గాని బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ అందరూ బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాది అంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు మాది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మాది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. అంటే పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి రాజకీయ నాయకులు చెప్తున్న కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళది జరిగింది, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళది జరిగింది. సో ఈ విధంగా ప్రధానంగా ఒక కామన్ పాయింట్ కనిపిస్తా ఉంది. సో దీన్ని బట్టి పార్టీలకి ఎవరున్నా అధికారంలో ఉన్న వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ఫెసిలిటీని దుర్వినియోగం చేస్తున్నట్టుగా కొన్ని ఈ కామన్ వీళ్ళు చెప్తున్న అంశాలను చూసినట్టయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆయన వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం పాసిబిలిటీ లేదు, మిస్యూజ్ చేయడానికి స్కోప్ లేదు అని నేను అనలేను కూడా. అయితే మిస్యూజ్ చేయకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నప్పటికీ కొంత అధికార బలంతో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసే అవకాశం ఉంది. నంబర్ 2, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్న ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణలో, మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? జరగట్లేదా? జరుగుతుంది కదా. మరి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరు అధికారంలో ఉన్నా ఈ ప్రధానమైన కీగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు అని దీనివల్ల మనకి సామాన్య ప్రజలకు అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చాలా కీలకంగా మాట్లాడుకోవాలి. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి రాని డబ్బులు 2 పార్టీలకు వచ్చినాయి. ఒకటి బీఆర్ఎస్, 2 వైసీపీ. ఎలా వచ్చాయి అన్న దానికి కొంత ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఎవిడెన్స్ వాళ్ళు చూపించాలి ఎంక్వైరీ సంస్థలు. కొంత విషయం ఏంటంటే పారిశ్రామికవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ చాలా గట్టిగా ఉంది. నిన్న కేటీఆర్ గారి మీద జరిగిన విచారణలో ఆ పాయింట్ కూడా ఉంది కదా నిజానికి.
కాబట్టి ఇది నిజానికి మన ఇక్కడ రియాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఫండింగ్ వచ్చింది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బాండ్లు ఎక్కువ మంది కొన్నారు, ఎలక్ట్రల్ బాండ్స్. అది రియాలిటీ కనపడుతుంది. తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ కూడా కొన్నారు. అప్పట్లో వైసీపీకి బీఆర్ఎస్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలియంది కాదు. ఇప్పుడు షర్మిలా గారు చెప్తున్న లెక్క ప్రకారం అయితే, ఆమె చేస్తున్న ఆరోపణ నిజమైతే, ఆమె ఫోన్ ట్యాప్ చేపించి ఆ విషయాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి చేరవేశారు. ఎందుకంటే హైదరాబాద్ ఒక సెంటర్ కదా అందరికీ కూడా, హైదరాబాద్ సెంటర్ గా షర్మిల రాజకీయ వ్యవహారాన్ని నడిపింది కాబట్టి ఆమె ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆమె ఫోన్ ఇక్కడ ట్యాప్ చేసి మొత్తం విషయాలను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. సో ఇప్పుడు విచారణలో తేలవలసిన అంశం, కార్తీక్ ప్రస్తావించిన అంశాన్ని నేను తీసుకుంటే, సో ఎక్స్ అనే ఒక ఇండస్ట్రియలిస్టు బీఆర్ఎస్ పార్టీకో ఇంకొక పార్టీకో ఎలక్ట్రోలర్ బాండ్ ద్వారా భారీ ఎత్తున నిధులు ఇచ్చారు అని అనుకుందాం. నిన్న మనకి ఊహాగానాలు వస్తా ఉన్నాయి. కేటీఆర్ గారిని క్వశ్చన్ కూడా అడిగారని, 16 సంచలనం కోసం, వార్తాపత్రికల్లో సంచలనం క్రియేట్ చేయడం కోసం 16, 17, 15 ఎవడు విన్నారు? లోపల జరిగిన వ్యవహారాలు ఎవరు వింటారు? అది వేరే విషయం. నేనేమంటానంటే, ఈ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ట్యాపింగ్ జరిగింది, దాన్ని ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వీళ్ళకి పైసలు ఇచ్చారు, ఈ విధంగా బెదిరించి పైసలు వసూలు చేశారని అంటున్నారు. సో విచారణ సంస్థలు చేయవలసింది ఏంటంటే, ఈ సదరు ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ కన్సర్న్ పార్టీకి మధ్యలో ఈ టెక్నికల్ డేటా ఎవిడెన్స్ తీసుకోవాలా. గూగుల్ టేక్అవుట్స్ గానీ, ఫోన్లు, వాట్సాప్ సమాచారం ఏమన్నా నడిచిందా, నడిస్తే ఏ టైంలో ఏ రోజు నడిచింది, నంబర్ 1. అది నడిచిన తర్వాత కొంతకాలానికి వీళ్ళు కన్సర్న్ వీళ్ళకి ఏమైనా పైసలు ట్రాన్స్ఫర్ చేశారా, ఎలక్ట్రల్ బాండ్ రూపంలో గానీ ఇతరత్రా కానీ, ఇవి టెక్నికల్ గా ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే ఎస్ వీళ్ళు మిస్యూటిలైజ్ చేశారు, ఇండస్ట్రియలిస్ట్ ని బెదిరించారు, పలానా రోజు కాల్స్ చేసుకున్నారు, పలానా చోట కలిశారు, తర్వాత వీళ్ళ అకౌంట్ లోకి ఇంత అమౌంట్ వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ దర్యాప్తు సంస్థలు ఇప్పుడు చేస్తున్న పని అదే. ఇవన్నీ చేసి పూర్తి స్థాయిలో విచారణ తేలేంత వరకు ఈ మధ్యలో పత్రికల కోసం, మీడియా సెన్సేషన్ కోసం కొన్ని గానాలు చెలరేగుతా ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం స్పష్టంగా డిసైడ్ చేసి చెప్పలేం కదా. సో మైనింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ బావమరిది గురించి మాట్లాడినందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ పిలుస్తారు అనేది హరీష్ రావు వర్షన్. కరెక్ట్. మీరేమంటారు కార్తీక్ గారు? సరే, ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజంగానే కాంగ్రెస్ అట్నే పెరగవచ్చు కాక లేదు కావాలని బీఆర్ఎస్ ఇలా ఆరోపణ చేయొచ్చు కాక. రాజకీయ ఆరోపణలు, రాజకీయ అంశాలు ఇందానే చెప్పాను, ప్రతి విషయాన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలోనే చూస్తాయి. వేరే ఈ టైంలో విచారించడం కరెక్టా కాదు, మన పార్టీకి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అనేది కాంగ్రెస్ అంచనా వేసుకునే విచారిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా సానుభూతిగా మార్చుకుందామని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటది. ఇప్పుడు మనం ఈ రాజకీయ అంశాలు చూడకపోతే ఎవరికి క్లీన్ చేయడం, ఎవరు పత్తిత్తులు కాదు, ఎవరి గోతులు వాళ్ళకున్నాయి, ఎవరి తప్పులు వాళ్ళకున్నాయి. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టాలని కాదు, ఎవరిని ఒప్పు పట్టాలని కాదు. కాకపోతే విచారణ కరెక్టేనా, వీళ్ళు తప్పు చేసి ఉంటారా లేదా అన్న కాడ మాత్రమే నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ 100కి 100% మిస్యూజ్ జరిగిందని ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ ఒప్పుకుంటుంది. ఆ జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీస్తుందా, లేదు రాజకీయ ప్రయోజనాల కాడ రాజీ పడిద్దా? ఎందుకంటే ఇందాక రవీంద్రబాబు గారు చెప్పారు, కాళేశ్వరం విచారణ అన్నారు, కూలేశ్వరం అన్నారు, రకరకాలుగా చేశారు, రకరకాల విచారణ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, కాళేశ్వరం కమిషన్ అన్నారు. చివరికి ఆ రిపోర్ట్ ఏమైందో, ఆ విచారణ ఏమైందో ఎవరికి. అంటే నేనేమంటున్నా, పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో, ముఖ్యమంత్రులు, వాళ్ళ పాత్ర ఉందా ఫోన్ ట్యాపింగ్ లో, ఉండొచ్చా మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా విను, అధికారులు ఎవరు ఫోన్లు కావాలని రాజకీయ ప్రత్యర్థి ఫోన్ ట్యాప్ చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కేటీఆర్ చెప్తేనే ట్యాప్ చేస్తారా? డిఫాక్టో సీఎం గా కేటీఆర్ కాదా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానికి ఇంకా వేరే టెక్నికల్ ఎవిడెన్స్ ఏం కావాలి? డిఫాక్టో సీఎం ఎవరున్నా నువ్వు చెప్పు. అప్పుడు కేటీఆర్ పెత్తనం లేదా ప్రభుత్వంలో? కేటీఆర్ చెప్తే పని నడవలేదా? కేవలం మంత్రి, ఒక సహచార మంత్రిగానే కేటీఆర్ ఉన్నాడా? ప్రభుత్వాన్ని శాసించేసాలో కేటీఆర్ ఉన్నాడా? నువ్వు చెప్పు. ఒక టైంలో హరీష్ రావును కూడా దగ్గర రానినంత పెత్తనం కదా కేటీఆర్ది. తర్వాత కాలంలో రాజీ కుదిరింది, మళ్ళీ హరీష్ రావు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు, వేరే విషయం. కానీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రభుత్వంలో డిఫాక్టో సీఎం గా అది చక్రం తిప్పిన మాట కేటీఆర్ వాస్తవా కాదా? కేటీఆర్ జరగకుండా అసలు ప్రభుత్వంలో గాని పార్టీలో గాని ఏమైనా జరిగే అవకాశం ఉందా లేదా చెప్పు. ఒక ప్రాంతీయ పార్టీలో, ఒక కుటుంబం చేతుల్లో ఉన్నటువంటి పార్టీలో ఆ కుటుంబానికి తెలియకుండా, ఆ వ్యక్తులకు తెలియకుండా ఏమీ నడవద్దు. అది ప్రాంతీయ పార్టీలో సహజంగా జరిగే పరిణామమే. కేటీఆర్ పాత్ర ఉందేమో అంటారు మీరు. ఫోన్ ట్యాపింగే నిజమైతే, నిజంగా రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాప్ చేసిందే నిజమైతే, అది కేసీఆర్ కు కేటీఆర్ కు తెలవకుండా జరిగే అవకాశమే లేదు. ఓకే సార్. ఇటువంటి
ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి మ్యానిపులేషన్స్ అంటే అక్రమంగా అన్యాయంగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కన్సర్న్డ్ అధికారులు రెస్పాన్సిబుల్. ఆ అధికారుల్ని విచారణ చేసిన సందర్భంలో ఆ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకు చేశావు ఈ పని, ట్యాపింగ్ ఎక్స్ ఫలానా వ్యక్తిని ట్యాపింగ్ చేశాను, ఎందుకు చేశావు, నాకు ఫలానా మినిస్టర్ చెప్పాడు అని ఈయన చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ ట్రిక్కీ ఏంటంటే ఇది ఓరల్ గా ఉంటది, ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మినిస్టర్ టు ద ఆఫీసర్. అఫీషియల్ గా వాడు ట్యాపింగ్ చేయని రాసివ్వరు. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో శ్రీలక్ష్మి అని సీనియర్ ఐఏఎస్ ఉండే. మరి గనుల కుంభకోణం విషయంలో అప్పటి ముఖ్యమంత్రి ఆమెకు ఆదేశాలు ఇచ్చాడు, అక్రమాలు అన్యాయాలు కానిచ్చేసేయమని. ఆమె కానిచ్చేసింది. తర్వాత విచారణని ఎదుర్కొన్న తర్వాత అవన్నీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, ఈమె దగ్గర ప్రూఫ్ లేదు రిటర్న్ గా. సో అల్టిమేట్ గా ఆ అధికారిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలు పాలైంది. సో ఈ అధికారులు కూడా ఎప్పుడైతే వాళ్ళ పదవి కోసమో ప్రమోషన్ కోసమో కక్కుర్తిపడి ఎవరో పైన మినిస్టర్ చెప్పారు అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తో ఇటువంటివి చేస్తే అల్టిమేట్ గా శిక్షించబడేది అధికారులకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ చెప్పిన దాని కొనసాగింపు, ఇవాళే వచ్చిన కేసు, మనందరం దేవుని నమ్ముతాం కాబట్టి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందనే కేసులో ఆ చైర్మన్ గారు లేదు ఆ రాజకీయ పార్టీ పెద్దలు, వైసీపీ సంబంధించిన పెద్దలు అందరూ తప్పించుకున్నారు. అక్కడ ఉద్యోగులను అక్కడ పిఏ బలైపోయారు. నిజానికి ఆ పిఏ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు చేసే కుంభకోణం కాదు, 250 కోట్ల కుంభకోణం. కాదు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా పెద్ద నాయకులు వాళ్ళు ఎక్కడ రాసివ్వరు కదా ఇలా చెయ్యి అని చెప్పేసి. అదే అధికారులు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్ఐబి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ చాలా మంది అరెస్ట్ చేసారు, ఇన్వెస్టిగేషన్ చేసి. వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు చెప్పలేకపోయారు కేటీఆర్ కి సంబంధించిన పేరు, కేసీఆర్ పేరు అని ఇన్వెస్టిగేషన్ చేసినాం. చెప్పారో లేదో మనకు తెలియదు. ఒకటి, వాళ్ళు చెప్పకపోతే వీళ్ళకి సమ్మన్స్ ఇచ్చి పిలవరు. వీళ్ళంతటి వీళ్ళు డైరెక్ట్ గా ఊహించి పిలవరు కదా. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే యాజ్ ఎ ప్రొఫెషనల్, ఈ అధికారులు కీ పొజిషన్స్ లో ఎవరైతే ఉన్నారో అఫ్ కోర్స్ దే విల్ గెట్ ప్రెషర్ ఫ్రమ్ ద మినిస్టర్స్ కన్సర్న్ హూఎవర్ ఇట్ ఈస్. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే నోట్ ఫర్ అప్రూవల్ ఫైల్లో నేను దీన్ని రిఫ్యూజ్ చేశాను, ఈవెన్ దెన్ ఐ హావ్ గాట్ ఎ ప్రెషర్ ఫ్రమ్ సో ఐఎమ్ ఫోర్స్డ్ టు మూవ్ దిస్ ఫైల్ అని ఆ ఫైల్లో కనుక రాసి సైన్ చేసి ఉంటే కొంతలో కొంత ఇటువంటి దుర్ఘటన సందర్భంలో వీళ్ళకి కొంత సేఫ్టీ ప్రొటెక్షన్ ఉంటది. అది వీళ్ళు చెప్పలేకపోయినా, ఆ టైంలో ఎదిరించలేకపోయినా, వాళ్ళు రిటర్న్ గా ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ వీళ్ళు ఈ విధమైన ఒక మార్గం అవలంబించినట్టయితే ఇటువంటి సంఘటనలు కొంత సేఫ్ గార్డ్ చేసుకునే అవకాశం ఉంది అధికారులు. రెండోది ఏంటంటే అధికారులు ఎంత ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నా కూడా ఇవాళ ఈ మధ్య కాలంలో వాళ్ళకి స్వార్థం కోసం రాజకీయ నాయకులకి తొత్తులుగా మారుతున్న సందర్భం కూడా ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అందుకే శ్రీలక్ష్మి విషయం ఏమైంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోనైనా ఇప్పుడు గుణపాఠాలు నేర్చుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. మరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది వేరు, చెప్పింది వాడు వేరు, డబ్బులు తిన్నవాళ్ళు వేరు. అల్టిమేట్ గా ఎవరు మీద పడింది ఆ శిక్ష. అందుకని ఇటువంటి విషయాల్లో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రెండోది, వీళ్ళు కూడా టెక్నికల్ గా ఫీజిబిలిటీ పాసిబిలిటీ లేనప్పుడు చెప్పవలసి వస్తే చెప్పాలా, లేదా ఇన్ కేస్ if they cannot express it they can put it on the paper. అది కూడా కొంత బెటర్ అవుతుంది. మూడో అంశం, ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారా హరీష్ రావు చెప్పారా అనేది మనం ఇక్కడ కూర్చొని ఊహాగానాల మధ్య మనం చెప్పలేం. ఈ విచారణలో వాళ్ళు గనక ఆ మాట చెప్తే వాళ్ళకి జరిగిన సంభాషణ ఎస్టాబ్లిష్ చేయాలా, ఆయన చెప్పారా లేదా అని ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఎస్టాబ్లిష్ అవ్వకపోతే మరి హరీష్ రావు కేటీఆర్ కి శిక్ష ఎట్లా పడుతుంది? అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. అవి ఎట్లా అవుతాయి అనేది పెద్ద క్వశ్చన్. సో కార్తిక్ గారు, నెక్స్ట్ కేసీఆర్ కి ఏమైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉండొచ్చా సిట్ అధికారులు? నిజానికైతే ఇవ్వాలి, లెక్క ప్రకారం అయితే ఇవ్వాలి. కాకపోతే రాజకీయ లెక్కలు వేసుకుని ఇస్తారు కాబట్టి కేసీఆర్ ను విచారణ పిలిస్తే ఆయనకి సింపతి వస్తుందా, కేసీఆర్ ను విచారణ పిలిస్తే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏమన్నా మారుతాయా అని ముందు వెనక చూసుకొని ఇచ్చే రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇస్తారా లేదా అనక డౌట్ పడాలి. కానీ లెక్క ప్రకారం అయితే సీఎం కన్సర్న్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ జరగదు. సార్ ఇందా చెప్పారు, క్లియర్ గా యాక్ట్ కూడా చెప్పారు, అది కేవలం శాంతి భద్రతల ఇష్యూ కోసం నక్సలైట్ల ఫోన్లు, టెర్రరిస్టుల ఫోన్లు, సంఘ విద్రోహుల ఫోన్లు, ఎవరైతే ఈ సమాజానికి వినాశనం తలపెట్టే అవకాశం ఉందో వాళ్ళ ఫోన్లు, అది కూడా
ఇంటెలిజెన్స్ అప్రూవల్ ఉండాలి, హోంశాఖ అప్రూవల్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ కి సమాచారం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంది. ఏ వ్యక్తుల గోప్యతకి భంగం కలిగించేటువంటి అవకాశం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగాలి. ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సంఘ విద్రోహి ఉండాలి, టెర్రరిస్ట్ అయి ఉండాలి, మావోయిస్ట్ అయి ఉండాలి, ఈ సమాజానికి నష్టం చేపట్టే వ్యక్తి అయి ఉండాలి. అలా కాకుండా నీ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాప్ చేయటమో, పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాప్ చేయటమో, సినిమా సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ చేయటమో, నీకు ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలంటే వాడి ఫోన్ ట్యాప్ చేయటం అనేది కరెక్ట్ కాదు. దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాధినేత. ప్రభుత్వాధినేత అంటే ఎవరు? ముఖ్యమంత్రి. కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహజంగా అయితే నోటీసులు ఇవ్వాలి, మరి ఇస్తారా లేదా చూడాలి. సో మీరు ఏం చెప్తారు సార్ కార్తిక్ గారు చెప్పినటువంటి మాటలో? సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవేళ జరిగి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ తెలిసే జరుగుతుంది, తర్వాత కేటీఆర్ తెలిసే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చెప్తే కూడా జరిగి ఉండొచ్చు అనేది కార్తిక్ సంబంధించినటువంటి వర్షన్. సో మీరు ఎట్లా చెప్తారు? ఇక్కడ రెండు అంశాలండి. ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, ఫస్ట్ పాయింట్. అది సంఘ విద్రోహ శక్తుల మీద జరిగిందా, నిఘా నేపథ్యంలో జరిగిందా, నక్సలైట్స్ తో సంబంధాలు ఉన్న వాళ్ళ మీద జరిగిందా, ఎవరి మీద జరగాలో వాళ్ళ మీద జరిగిందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అదే కరెక్ట్ గా జరిగింది వాళ్ళ మీద అంటే ఇష్యూ లేదు. కానీ దీన్ని మిస్యూటిలైజ్ చేసి అధికార దుర్వినియోగంతో పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రలోభాల కోసం, ఇన్కమ్ జనరేషన్ కోసం ఇండస్ట్రియలిస్ట్ ని, పాలిటీషియన్ ని ఫోన్ ట్యాపింగ్ లో ద్వారా లబ్ధి పొందితే ఏ రాజకీయ పార్టీ అయినా అల్టిమేట్ గా అధికారులు శిక్ష అనుభవిస్తారు, అది వేరే విషయం. సెకండ్ పాయింట్ నేనేమంటానంటే, ఏ పార్టీ లేదన్నా ఉండని హెడ్ ఆఫ్ ది స్టేట్, చీఫ్ మినిస్టర్, ప్రధానంగా ఆయన ఆదేశాలు లేని ఈ అధికారులు ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి ఈ కేసులో ఏ పార్టీ అన్నా ఉండనివ్వండి, హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది చీఫ్ మినిస్టర్, అప్పటి కానీ ఇప్పటి కానీ. సో ఆయన కన్సర్న్ ఉంటది కాబట్టి ఫర్దర్ సమాచారం, ఇన్ఫర్మేషన్ కోసం ఆయనకి తెలిసిన సమాచారం ఇంకా ఏమైనా ఉందా అని తెలుసుకోవటం కోసం అప్పటి ముఖ్యమంత్రి కూడా పిలిచి సమ్మన్స్ ఇష్యూ చేసి విచారించే అవకాశం ఉంది. నేను అరెస్ట్ గురించి మాట్లాడట్లా, విచారణకి పిలిచే అవకాశం ఉంది. ఇక విచారణకి ఎప్పుడు పిలవాలా, అరెస్ట్ అనేది సెకండరీ. అరెస్ట్ అంటే దానికి మళ్ళీ ప్రొసీజర్ ఉంటది. వీళ్ళెవరూ కూడా నిందితుల లిస్ట్ లో, ఇందా సార్ చెప్పినట్టు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఎస్టాబ్లిష్ కాదు, వీళ్ళెవరూ కూడా నిందితుల లిస్ట్ లో ఇప్పటి వరకు లేరు. వీళ్ళ నిందితుల లిస్ట్ లో పెట్టాలంటే కొన్ని ఆధారాలు సంపాదించి మళ్ళీ ఆల్టర్ చేసి, ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ని ఆల్టర్ చేసి నిందితుల లిస్ట్ లో వీళ్ళని చేర్చి మెమో ఒకటి కోర్టులో దాఖలు చేసి వీళ్ళకి అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చూపించాలి. ఓకే. సో లాస్ట్ కు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఫైనల్ గా ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? ఏదైనా పొలిటికల్ గా వాడుకునే అవకాశం ఉండొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండడానికి, బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయడానికో, కేటీఆర్ ని డ్యామేజ్ చేయడానికో అట్లా ఏమైనా అస్త్రం లెక్క వాడుకునే కారణం? అంటే ప్రస్తుతం ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్న ఊహాగానాలు మనం చెయ్యలేము, ఎందుకంటే దర్యాప్తు జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఇటువంటి కేసెస్, ఇష్యూస్ మనం చూసినట్టయితే రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు దీన్ని మలుపులు తీసుకొని కొంత లబ్ధి పొందే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఇంతకు ముందు కార్తీక్ ప్రస్తావించారు తిరుమల వ్యవహారం, ఒక కొలిక్కి తీసుకొచ్చి నిజంగా శిక్ష అర్హులైన వాళ్ళకి శిక్ష పడే విధంగా వ్యవహరించిన సందర్భం, కంక్లూడ్ అయిన కేసెస్ మనకు కనపట్ల. కొంతకాలం సెన్సేషన్ క్రియేట్ చేయటం, రాజకీయంగా పర్టికులర్ పార్టీ లబ్ధి పొందే విధంగా వ్యవహరించటం, తర్వాత ఆ కేసు మరుగున పడటం, ఆ విధంగా ఒకటి. రెండోది పాత్రదారుల్ని శిక్షించటం, సూత్రధారులను వదిలేయటం, ఇది జనరల్ గా జరుగుతున్నటువంటి పరంపర. అందుకని ఇప్పుడు వీటిలో కూడా మనం ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్పలేదు. పొలిటికల్ పొజిషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓవరాల్ గా ఆర్డర్స్ ఇస్తారు, రిటర్న్ గా ఆర్డర్స్ ఇవ్వరుగా పొలిటికల్ పొజిషన్ ఉన్న వాళ్ళు. దానివల్ల వాళ్ళు సేఫ్ జోన్ లో, ఇప్పుడు నేను చూడండి కేటీఆర్ గారి వాదన అంతా ఏంది, నేను హోంశాఖ మంత్రినా, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను చెప్తే చేసినా అంటే డిఫాక్టో సీఎం అని మనందరికీ తెలుసు. ఆ టైంలో ఆయన పెత్తనమే నడిచిందని మనందరికీ తెలుసు. కానీ టెక్నికల్ లో చూసినప్పుడు నిజంగానే హోంమంత్రి కదా ఆయన. టెక్నికల్ చూసినప్పుడు కేవలం ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి మాత్రమే ఆయన. ఇప్పుడు ఆయన ఆ పాయింట్, ఆ లాజిక్ పట్టుకొని బయటపడే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి పట్టుకోవడానికి లాజిక్ ఉండే అబ్బా, అంతిమంగా ఏ కేసులోనైనా ఇరక్కపోయేది సార్ ఇందాక చెప్పినట్టు పాత్రదారులే. ఇప్పుడు రీసెంట్ కేసు కూడా ఉదాహరణ చెప్తున్నాం కదా, తిరుమల కేసు. ఎక్కడైనా పాత్రదారులే ఇరక్కపోతారు. సూత్రధారు ఇరక్కపోవాలంటే ఏదైనా ఒక క్లియర్ కట్ ఎవిడెన్స్ వాళ్ళకి సంబంధించి పట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అని అందరికీ తెలుసు. కానీ ఆయన పట్టుకోవడానికి
ఆధారాలు కావాలంటే అధికారులు దొరుకుతారు తప్ప వాళ్ళు అంత ఈజీగా దొరకరు. ఎందుకంటే కూడా వాళ్ళ చేత్తో డబ్బులు ముట్టుకోరు, ఓకే వాళ్ళ చేత్తో ఏమి రాసి చెప్పరు, వాళ్ళ చేత్తో ఏమి చేయరు, అంతా ఓరల్ గా ఇచ్చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా గట్టిగా అప్రూవల్ గా మారి లేదు ఆయనే చెప్పారని చెప్పడం, దానికి కొద్దిగా ఆధారాలు చూపిస్తే మాత్రమే వాళ్ళ దాకా కేసు వెళ్ళింది. అందుకని ఇప్పటి వరకు నిందితుల లిస్ట్ వాళ్ళు లేరు. ఇప్పుడు మనం విన్నాం గతంలో రాధాకిషన్ రావు అంతా పెద్ద ఆయన చెప్పారు, సుప్రీం చెప్పారు, సుప్రీం అంటే ఎవరు? అయితే కేసీఆర్ కావాలి లేదా కేటీఆర్ కావాలి, అంతే కదా. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అయినా, కాళేశ్వరానికి సంబంధించిన అంశం అయినా, ఈ ఫార్ములా రేసింగ్ అయినా విచారణ ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందే వస్తుంది అనేది బీఆర్ఎస్ కి సంబంధించిన వర్షన్. అంటే బీఆర్ఎస్ వెర్షన్ కరెక్టే, కాదని నేను అనట్లా. ఇందులో రియాలిటీ ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇదే ఫార్ములాని అవలంబిస్తుంది అనేది నంబర్ 1. నంబర్ 2, విచారణ అంటే నిష్పక్షపాతంగా జరిగి పాత్రదారుల్ని సూత్రధారుల్ని నిందితులుగా కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకొని సంవత్సరాల తరబడి తెలుగు టీవీ సీరియల్ సాగదీసినట్టుగా జీడిపాకంలాగా సాగదీస్తూ సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న చాలా అక్రమాలు, అన్యాయాలు, కేసులు మన కళ్ళెదురు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్స్. కాబట్టి ఏదో సెన్సేషన్ కోసం దర్యాప్తు అయిపోద్ది, వీళ్ళని అరెస్ట్ చేసేస్తారు, జైలుకి వెళ్తారు అనేది తొందరపడి అట్లా మాట్లాడే అవకాశం లేదు అని నేను చెప్తున్న రియాలిటీ. సో కార్తిక్ గారు, ఫైనల్ గా చెప్పండి, కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో రకరకాల ఛానల్స్ లో రకరకాల కథనాలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేటీఆర్ హీరోయిన్ పార్కాయ తోటలు తీసుకుపోయిండు, రూమ్ నెంబర్ 820 ఇబ్బంది పెట్టిండు, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడారు. ఏకంగా మంత్రి గారు మాట్లాడినారు. గతంలో కేటీఆర్ గారు ఆల్రెడీ అనేక రకాల నోటీసులు ఇచ్చినారు, తర్వాత ఆమె పైన కోర్టులో కంప్లైంట్ ఇచ్చారు, నడుస్తా ఉంది. ఇదంతా కూడా మీరు చూసారు కదా. సో కేటీఆర్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో సో నిజంగా కేటీఆర్ హీరోయిన్ ఇబ్బంది పెడితే ఒక్క హీరోయిన్ కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదనే చర్చలు కూడా వస్తున్నాయి. సో ఎట్లా చెప్తారు కేటీఆర్ అంటే ఇక్కడ 2 విషయాలు. ఇప్పుడు అనవసరమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పు. బయట ఓపెన్ గా మాట్లాడి పబ్లిక్ గా మాట్లాడి అది కూడా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడడం తప్పని ఒప్పుకుంటా. అయితే ఇక్కడ నిజంగా అంటే నేనేమి ధృవీకరించట్లేదు కానీ ఒకవేళ హీరోయిన్ల ఫోన్ లో ఇంకో ఫోన్ ట్యాప్ అయినా, పారిశ్రామిక ఫోన్ ట్యాప్ అయినా వాళ్ళు అంత ఈజీగా వచ్చి బయట చెప్పరబ్బా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సెలబ్రిటీ హోదాలో నుంచి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే గాజుల మధ్య ఉంటాయి, అంటే ఏమంటారు అద్దాల మేడలో ఉంటారు వాళ్ళు. సో కాబట్టి అద్దాల మేడలో సున్నితంగా ఉంటారు, సున్నితమైన జీవితాలు. సో ఒక్కసారి వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది, నన్ను పలానా బ్లాక్ మెయిల్ చేశారంటే ఇంత వాళ్ళు చెప్తే ఇంత అల్లుతారు కథలు. సో మన మీడియా గురించి వాళ్ళకి బాగా తెలుసు, బయటకు వస్తే వాళ్ళ జీవితాలు ఎంత రచ్చయితీయో తెలుసు. సో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. నువ్వు ఇప్పుడు పలానా పెద్ద సెలబ్రిటీ నువ్వు ఏదైనా అన్నా గానీ టక్కును వాళ్ళు నీతో గొడవ పడరు. నువ్వు పెద్ద సెలబ్రిటీ దగ్గర పోయి అన్నా గానీ వాళ్ళు కామె వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీతో వాళ్ళు గొడవ పడ్డా, నువ్వు వాళ్ళతో గొడవ పడ్డా పోయేది వాళ్ళదే పరువు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు అనేది చెప్పటానికి ఇష్టపడే జీవితాలు అవి కావు, వివాదాలకు దూరంగా ఉండే జీవితాలు అవి. ఇప్పుడు ఐ విల్ యాడ్ సంథింగ్ ఫర్ కార్తిక్ స్టేట్మెంట్. ఇలా ఎందుకు జరుగుతుందంటే నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకుంటాను, వెరీ లేటెస్ట్. ఒక మంత్రి గారితో ఒక ఐఏఎస్ మహిళ ఐఏఎస్ వచ్చింది కదా, కానీ అదే సరే కేసు అయింది. ఇంతకీ విషయం అందరికీ తెలుసు. ఆ మహిళా ఐఏఎస్ ఎవరైతే అలిగేషన్ చేస్తున్నారో ఆమె రిటర్న్ స్టేట్మెంట్ కంప్లైంట్ ఇంతవరకు ఇవ్వకపోవడం వల్ల రిమాండ్ రిపోర్ట్ లో జర్నలిస్టులు జైలుకి వెళ్ళాలా, కేసు లేదు, నో కేసు. బాధితురాలు స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు కేసు ఎక్కడ ఉంటది? నంబర్ 1. నంబర్ 2, నెక్స్ట్ మీరు అడగొచ్చు ఎందుకు ఇవ్వరు అని. ఎందుకు ఇవ్వరంటే ఇండియన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో డిఫామేషన్ కేసు ఒకసారి ఎవరన్నా పరువు నష్టం దావా కింద కేసు వేస్తే ఎవరైతే కేసు పెడతారో, అంటే ఈ కేసులో మహిళా ఐఏఎస్ అధికారి ఆమె రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలా. ఫస్ట్ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఈమె కోర్టుకి అటెండ్ అయ్యి ఈమె కంక్లూడ్ క్రాస్ ఎగ్జామినేషన్ స్టేట్మెంట్ ఈ మొత్తం కంప్లీట్ చేసుకోవాలా. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎదుటి వాళ్ళని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ రెడ్డి అండ్ టీం నారా లోకేష్ బాబుని ఒక డిఫామేషన్ కేసు ఒకటి నడుస్తుంది. చిన్నబాబు చిరు తిండికే ఇంత ఖర్చు చేశారు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 26 కోట్లు ఏదో చెప్పారు. దాని మీద ఈయన డిఫామేషన్ కేసు వేశారు వైజాగ్ లో. ఈ కేసు 6 సంవత్సరాల నుంచి నారా లోకేష్ ఇప్పటి వరకు 7 సార్లు కోర్టుకు వెళ్ళాడు స్వయంగా. 6 years అయింది.
ఇప్పటి వరకు ఈయన క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వాల. సో మన- ఎన్ని సంవత్సరాలు ఈ కన్సర్న్ సీనియర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు లేదా సెలబ్రిటీస్ ఎన్ని సంవత్సరాలు కోర్టు పిలిచినప్పుడల్లా ఇట్లా వెళ్ళి రావాల్సి అంటే ఉంటుంది? విక్టిమ్సే వెళ్లాల్సి వస్తుంది ఎక్కువగా అనేది. విక్టిమ్సే వెళ్ళాలి, ముందే క్రాస్ ఎగ్జామినేషన్ అవ్వాలి. సో ఇంత ఎందుకు మనం ఇబ్బంది పడాలా అన్న ఉద్దేశంతో ఈ సెలబ్రిటీస్ కానీ అఫీషియల్స్ కానీ కొంతమంది ఇటువంటి జోలికి వెళ్ళటం లేదు. ఈ డిఫార్మేషన్ కేసెస్ చట్టం ఇండియాలో కొంత వీక్ ఉంది, అందులో కొన్ని లొసుగులు ఉన్నాయి. దానివల్ల సంవత్సరాల తరబడి బాధితురాలే బాధపడే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి తొందరపడి మీరు అన్నట్టు కేటీఆర్ కి వాళ్ళకి లింకులు ఉన్నాయా అంటే వాళ్ళు తొందరపడి ముందుకు రారు, స్టేట్మెంట్ ఇవ్వరు, కేసు పెట్టరు, విచారణకి రారు. పైగా అడిగితే ఖండిస్తారు కూడా. ఎందుకు ఈ గోల్లోకి ఈ పెంటలోకి వాళ్ళు రారు అసలు, ఇది దూరంగా మరి వాళ్ళకి లేనటువంటి బాగా లీడర్లకి ఎందుకని? నార్మల్ ఉంటది కదా ఎవరికన్నా. రాజకీయం నథింగ్ ఎల్స్. రాజకీయ మైలేజ్ కోసం తప్ప వాళ్ళకి లేని బాధ వీళ్ళకి. ఎందుకంటే సఫర్ అవుతారు కదా సార్. అంటే వ్యక్తిత్వ హననం చేసినట్టు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తిని హననం చేశారు, వ్యక్తిత్వాన్ని, వీళ్ళ కుటుంబం నాశనం అయిపోద్ది, స్పాయిల్ అవుతుంది ఇమేజ్. అక్కడ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది, అది కూడా ఉంటది కదా. అంతే కదా సార్. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. అయితే ఒకటి విక్టిమ్ చెప్పలేదని కారణం చేత కేసు అసలు ముందుకు వెళ్ళకపోతే అది కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే విక్టిమ్స్ ఎప్పుడు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పిన ఒక ఎగ్జాంపుల్, నారా లోకేష్ గారు కాబట్టి పొలిటికల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ఆయన సత్యరీతి నిరూపించుకుందామని ఆయన తిరుగుతున్నారు. పాపం నా సత్యరీతి నిరూపించుకోవాలి, నా మీద ఇలా రాస్తారా అని తిరుగుతున్నారు. కానీ అందరూ అలా తిరగలేరుగా. తిరిగితే వచ్చేటువంటి అప్లికేషన్స్ వేరుగా ఉంటాయి, తిరిగితే వచ్చేటువంటి విమర్శలు కూడా వేరేగా ఉంటాయి కదా. కాబట్టి పాపం వాళ్ళు బయటికి రారు. వాళ్ళు బయటికి రారు కదా అని వాళ్ళని వేధిస్తుంటారు కొంతమంది. వాళ్ళు ఎట్టా బయటికి రాలేని వాళ్ళని వేధించడానికి సిద్ధపడతారు. ఎలాగూ ఇది తేలేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు, కేసు పెట్టేది లేదు, ఈయనకి సిద్ధపడేది లేదు అని దుమ్మెత్తి పోస్తే పోలా, బట్ట కాల్చి మేరేస్తే పోలా అని వీళ్ళు అంటారు, వీళ్ళు చేస్తారు ఆ పని. వాళ్ళు ఎట్టా కూడా రారు కదా అని వాళ్ళనే వేధించడానికి వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు. వాళ్ళని వేధించినప్పుడు మరి కేసు అయితే పెట్టాలిగా, కేసు పెట్టడం కరెక్టేగా, కేసు ముందుకెళ్ళడం కరెక్టేగా. బాధ ఏంటంటే కేసు పెట్టే దాని మీద బయట రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు తప్ప కేసుని పెద్ద ముందు తీసుకెళ్ళట్లే. అవును, కేటీఆర్ ఎవరినో ఇబ్బంది పెట్టిన చెప్పడం తప్ప. అంతే, దుమారం లేపాలా, బట్ట కాల్చి మేదేసేయాలా, అంటే ఇమేజ్ డ్యామేజ్ చేసేయాలా. అంతకు మించి పెద్దగా ఒరిగేది ఏం లేదు, రాజకీయ ప్రయోజనాలు తప్ప. ఇప్పుడు జరుగుతున్న కత్తిదే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఏ కేసు అయినా అంతే. ఇప్పుడు పాత కేసులు, గతంలో రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పెట్టిన కేసులు అంతే, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారులు అంటే కాంగ్రెస్ అధికారులు బీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు అంతే. ఏ కేసు అయినా ఒక దేశ వారికే. ఇప్పుడు ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేషన్ కేసు పెట్టారు. ఆ కేసులో ఏమైనా ఫైనల్ తీర్పు వచ్చిందా? ఏమీ రాదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులను పెట్టారు, సినిమా సెలబ్రిటీలను పిలుచుకొచ్చి విచారించారు. ఏ పూట కాపోతే మనకి 4 మ్యాచ్ వేస్తారు మీడియాకి, తర్వాత మా ఎవడు దారి వాడు మర్చిపోతారు. సో మీడియాలో కథనాలు రావడానికి రాజకీయ అవసరాల కోసం, రాజకీయ అవకాశాల కోసం ప్రతి కేసుని వాడుకోవటం తప్ప తేల్చాలని ఎవరు అనుకోవట్లేదు. మరి తప్పుడు జరగట్లేదని ఖచ్చితంగా తప్పుడు జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ అయ్యాలో కేటీఆర్ చెప్తున్న దాన్ని బట్టి తప్పు దొరికిపోతుంది, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చగలదా? నేనైతే నమ్మట తేల్చగలిగిద్దని. ఎందుకు తేల్చలేదు అనుకుంటున్నారు? ఇదే ఏ కేసు తేల్చారని అసలు ఏమో తెలిసొచ్చేమో. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీల కేసును వాడుకోవడం తప్ప ఏ కేసును అంటే నాకు నమ్మకం కలగట్లే. లేదండి, కార్తీక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మేము విచారణ పిలిచినామంటే సగం అయిపోయింది. 100 చెప్తారబ్బా కాంగ్రెస్ నాయకులు, 100 చెప్తారు. విచారణ పిలిస్తే కేసు అయిపోయినట్టు. అంతవరకు నిందితుల లిస్టులో కేటీఆర్ పేరు లేదు. ఆయన నిందితుడు కాదట కదా, ఆయన నిందితుడు లెక్క విలువలేదు, మేము సాక్షి లెక్క. చెప్పా. అవును, ఇప్పటి వరకు నిందితుడు కాదు, కానీ వీళ్ళు చేసే ఆరోపణ నిందితుడనే. వీళ్ళు చేసే ఆరోపణ కానీ ఒక విషయం ఓపెన్ గా మాట్లాడుకుందాం, రియాలిటీగా మాట్లాడుకుందాం. వాళ్ళు ఏం చట్టాలు పెట్టారు, వాళ్ళు ఏం కేసులు పెట్టారు, వాళ్ళు ఏమని చూపిస్తున్నారు పక్కన పెడితే రియాలిటీగా మాట్లాడుకుంటే, ఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాప్ చేస్తే ఆ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఎవరికి ఓపెన్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఎవరికి ఉంటది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసే అవసరం రాధాకృష్ణ రావుకు ఉంటుందా, ప్రభాకర్ రావుకు ఉంటుందా, కేసీఆర్ కి ఉంటుందా? ఓపెన్ నువ్వు చెప్పే స్టేట్మెంట్ ఇక అంతే కదా, అయిపోయి కేసు. దాన్ని నిరూపించగలుగుతా లేదా అనేది పాయింట్ తప్ప ఓపెన్ గా ప్రజల ముందు ఉన్న వాస్తవం ఇది. వాస్తవం ప్రజల కళ్ళ ముందు ఉంది, వాస్తవాన్ని నువ్వు చూపిస్తావా చూపించవా, అంతే పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ప్రత్యేకమైనటువంటి డిబేట్. మళ్ళీ ఇంకో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.